తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈసారి పిల్లలు దెబ్బలాడుకోకుండా రామం మరొక వారపత్రిక కూడా తెప్పించడం మొదలెట్టాడు. అదే ఆంధ్రపత్రిక. అయితే సెలవుల్లో రామం అమ్మలు మరొక ఆశ్చర్యకరమైన విషయం కనిపెట్టారు. రమేషు రోజు క్రమం తప్పకుండా రోజు తెప్పించే వార్తాపత్రిక చదువుతున్నాడు. ఒరేయ్, మీ స్కూల్లో రోజు న్యూస్ పేపర్ చదివించుతారా? రామం అడిగాడు. మా లైబ్రరీలో ఉంటాయి నాన్నగారు. ఒకరోజు వెళ్ళి చదివాను. అప్పటి నుండి రోజు చదవకపోతే తోచడం లేదు అన్నాడు రమేష్. రామానికి చాలా గర్వంగా అనిపించింది. పిల్లా, చూసావా, మనవాడు ఎవరూ చెప్పకుండానే పేపర్ చదవడం నేర్చేసుకున్నాడు అన్నాడు అమ్మలతో. విజయ్కి మాత్రం తన వారపత్రికకి పోటీ తగ్గినందుకు చాలా హాయిగా అనిపించింది. సెలవుల్లో 15 రోజులు విడవకుండా ఇందిరాగాంధీ దగ్గర నుండి వచ్చే ఉత్తరం గురించి ఎదురు చూసింది విజయ. ఆ తర్వాత మర్చిపోయింది. మరో 15 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పొద్దున్న 10 గంటల వేళ పోస్ట్ మ్యాన్ పోస్ట్ అంటూ ఒక పలుచని కవరు కిటికీలోంచి పడేసిపోయాడు. పొడుగ్గా ఉన్న గోధుమ రంగు కవర్ అది. దాని మీద అడ్రస్ టైప్ చేసి ఉంది. అటువంటి కవర్లు రామానికి సాధారణంగా LIC వాళ్ళ దగ్గర నుండి వస్తూ ఉంటాయి. కిటికీలోంచి లోపలికి పడిన ఆ కవర్ని విజయ తీసి రేడియో బల్ల మీద పెట్టేసి ఎగిరిపోకుండా ఒక పుస్తకం మీద పెట్టేసింది. ఎక్కడి నుండే ఉత్తరం? లోపల పని చేసుకుంటున్న అమ్మలు అడిగింది. నాన్నగారికి ఏదో ఆఫీసు ఉత్తరం అమ్మా, రేడియో బల్ల మీద పెట్టాను అంది విజయ. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు రామం అమ్మలుని ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అని అడగడం, అమ్మలు కూడా ఆఫీస్కి ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అని అడగడం అలవాటు. ఆ రోజు కూడా యథాప్రకారం ఉత్తరాలు పత్రాలు వచ్చాయా అని రామం అడిగాడు. మీకేదో ఉత్తరం వచ్చిందట, విజయ రేడియో బల్ల మీద పెట్టిందట, చూడండి అంది అమ్మలు. రామం రేడియో బల్ల దగ్గరికి నడిచి పుస్తకం కింద నుండి ఉత్తరం తీశాడు. కవర్ చూస్తూనే రామం పెదవుల మీద నవ్వు మొలిచింది. విజయ, ఇలా రా తల్లి అని పిలిచాడు. విజయ వచ్చింది. కవర్ మీద అడ్రస్ చూసావా అడిగాడు రామం. అడ్రస్ టైప్ చేసి ఉంది నాన్నగారు, సరిగ్గా చూడలేదు అంది విజయ. రామం చేతిలో ఉన్న కవరు విజయకి అందించాడు. విజయ కవర్ అందుకొని అడ్రస్ చూసింది. ఎస్ విజయలక్ష్మి, కేర్ ఆఫ్ SSR శాస్త్రి అంటూ కవర్ మీద అడ్రస్ ఉంది. అరే, ఇది నాకొచ్చిన ఉత్తరం నాన్నగారు, కానీ నా స్నేహితురాలు ఎవరు ఇలా అడ్రస్ టైప్ చేయరే అంది విజయ ఆశ్చర్యంగా. కవరు వెనక్కు తిప్పి చూడు, ఫ్రమ్ అడ్రస్ కనపడుతుంది అన్నాడు రామం నవ్వుతూ. విజయ కవరు వెనక్కు తిప్పింది. కవరు వెనక వైపు ఒక స్టాంపు వేసి ఉంది. ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. విజయ గుండె దడదడలాడింది. అంటే ఇందిరాగాంధీ జవాబు రాసిందా అనుకుంది ఆత్రంగా. కవర్ జాగ్రత్తగా చింపగానే లోపల ఒక విజిటింగ్ కార్డు లాంటిది ఉంది. ఆ చిన్న కార్డు మీద ఇందు గాంధీ అని సంతకం ఉంది. అంతే, ఆ కవర్ లోపల మరేం లేవు. విజయ ఆనందంతో చాలాసేపు ఆ కార్డు వైపు చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా తల్లి? రామం అడిగాడు. నాన్నగారు, ఇందిరాగాంధీ ఇందు గాంధీ అని సంతకం చేశారేమిటి అడిగింది విజయ. ఆవిడ ఇందిరాగాంధీ అనే చేసి ఉంటారమ్మా, సంతకం కదా, అందువల్ల అలా కనపడుతోంది అన్నాడు రామం. ఆవిడ మేము రాసిన ఉత్తరం చదివి ఈ కాగితం మీద సంతకం పెట్టి పంపించి ఉంటారా నాన్నగారు మళ్ళా అడిగింది విజయ. రామం కాసేపు ఆలోచించాడు. అబద్ధం చెప్పి చిన్నపిల్లను మోసం చేయడం ఇష్టం లేకపోయింది రామానికి. చూడమ్మా, ఇలాంటి కార్డులు అచ్చుకొట్టినవి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో బోల్డ్ ఉంటాయి. ఇలా ఎవరైనా ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు ఒక కార్డు ఆ ఆఫీసు వాళ్ళే ఇచ్చేస్తారు. మీ 4 స్నేహితురాళ్ళు రాసిన ఉత్తరాన్ని ఇందిరాగాంధీ స్వయంగా చదివి ఉండవచ్చు.
లేక ఆవిడ ఆఫీస్లో ఎవరో చదివి మీకు కావలసినది ఆటోగ్రాఫీ కాబట్టి వాళ్లే పంపించేసి ఉండవచ్చు అన్నాడు రామం. విజయ మొహం కాస్త చిన్నబోయింది. రామం విజయ తల నిమురుతూ అన్నాడు, నువ్వు అలా చిన్నబుచ్చుకోనక్కర్లేదు తల్లి. నువ్వు ఉత్తరం రాసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి ఇందిరాగాంధీ సంతకం తెప్పించుకున్నావు కదా, అది గర్వపడవలసిన విషయమే అన్నాడు రామం. విజయ మొహం మీద నవ్వు మొలిచింది. ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి అమ్మకి, తమ్ముళ్ళు ముగ్గురికి ఇందిరాగాంధీ దగ్గర నుండి వచ్చిన కార్డు చూపించి మురిసిపోయింది. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా ఒక చిన్న అట్టపెట్టెలో పెట్టి బట్టల బీరువాలో దాచింది. 1966లో దసరాల ముందర, నెల సరిగ్గా గుర్తులేదు. అమ్మలుకి వాళ్ళ అన్న రమాపతి అన్న దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. రమాపతి నిజానికి అమ్మలుకి సొంత అన్న కాదు, చిన్న అన్న కొడుకు. కానీ రమాపతి, అతని తమ్ముళ్ళు ఇద్దరూ వాళ్ళకి అప్పచెల్లెళ్ళు లేకపోవడంతో అమ్మలు చెల్లెళ్లను సొంత చెల్లెళ్ళలాగే చూసుకుంటారు. పిల్లలకు సెలవులిచ్చినప్పుడు విశాఖపట్నం వెళ్తే అమ్మలు పిల్లలు వాళ్ళ ఇంట్లోనే దిగుతారు. అమ్మలు పిల్లలు 4, రమాపతి పిల్లలు 4 ఒకే ఈడువాళ్ళు. అదొక కారణం 2 కుటుంబాలు బాగా దగ్గర అవడానికి. ఆ చనువుతో రమాపతి అమ్మలుకి ఇలా ఉత్తరం రాశాడు. దయల్బాగ్లో సత్సంగానికి నేను, మీ వదిన, పిల్లలు అందరం వెళ్తున్నాము. అక్కడ ఒక 15 రోజులు ఉన్న తర్వాత తిరుగుదలలో మధ్యలో మీ ఊర్లో దిగి ఓ 4 రోజులు ఉంటాము. మేము వచ్చేసరికి నువ్వు గులాబ్ జామున్లు చేసి ఉంచు. నువ్వు చేసినంత బాగా అవి ఇంకెవ్వరూ చేయలేరు. అలాగే మురుకులు కూడా చేసి ఉంచు. దాదాపు దసరా సమయానికి మేము అక్కడ ఉంటాము. అప్పుడు విజయ వాళ్ళకి సెలవులు ఇస్తారు కదా, పిల్లలందరూ కలిసి కొన్నాళ్ళు సరదాగా గడుపుతారు. ఇట్లు మీ అన్న రమాపతి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రమాపతి వాళ్ళు రాధాస్వామి మతం పుచ్చుకున్నారు. ఆ మతం గురించి నాకే పూర్తి అవగాహన లేకపోవడంతో వివరంగా వ్రాయడం లేదు. రాధాస్వామి మతస్థులు బహుశా విగ్రహారాధనకి వ్యతిరేకులు. ఢిల్లీకి దగ్గరగా ఉన్న దయాల్బాగ్లో ఆ మత గురువు ఉంటారు. అక్కడ రోజు సత్సంగం జరుగుతూ ఉంటుంది. రాధాస్వామి మతం పుచ్చుకున్న వాళ్ళు ఏడాదికి ఒకసారైనా దయాల్బాగ్ వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు గడిపి సత్సంగంలో పాల్గొని గురువుగారి బోధనలు విని వస్తారు. ఆ సంవత్సరం దసరా సెలవులు విజయకి రమేష్ వాళ్ళకంటే ఒక వారం ముందు ఇచ్చారు. అందువల్ల ముందుగా విజయను కాజీపేట నుంచి తీసుకొచ్చారు. విజయ్ వచ్చిన మర్నాడు రమాపతి కుటుంబం వచ్చేశారు. రమాపతి కూతురు రమణి, విజయ కబుర్లే కబుర్లు. అమ్మలు చేసిన డబ్బాడు గులాబ్ జామున్లు 2 రోజుల్లో అయిపోయాయి. అవయ్యాక మైసూర్ పాక్ చేయించుకున్నాడు రమాపతి. మైసూర్ పాకుకు జోడీగా చెగోడీలు బాగుంటాయన్నాడు. అవునమ్మలు, నువ్వు బంగాళాదుంపలతో ఏవో బోండాలని చేస్తావు. ఈరోజు కాస్త చేద్దు, పిల్లలు సరదా పడతారు అన్నాడొకరోజు. కానీ పిల్లల కంటే ఎక్కువ సరదాగా తిన్నది రమాపతే. ఒసే అమ్మలు, రేపు మేము వెళ్ళిపోతామే, రైల్లోకి మరీ ఎక్కువ వంటలు చేసేయకు. పులిహోర, దద్దోజనం, పూరీ కూర చెయ్యి చాలు. మధ్యలో నమలడానికి ఓపికంటే కాసిని పుల్లబూర్లు చెయ్యి. బొబ్బట్లు మా ఆవిడ నువ్వు కలిసి చేసేయండి చాలు అన్నాడు పొట్ట నిమురుకుంటూ రమాపతి. అయ్యో అన్నయ్య, మరో 4 రోజులు ఉండకూడదు? రమేష్ వాళ్ళు కూడా సెలవులకి వస్తారు. మగపిల్లలు అందరూ కలిసి ఆడుకోనైనా లేదు అంది అమ్మలు. లేదే అమ్మలు, అక్కడ మన సినిమా హాలు ఎలా ఉందో నేను దగ్గరుండి కొన్ని విషయాలు చూసుకోవాలి. లేకపోతే మావాడు అన్నీ అస్తవ్యస్తం చేసేస్తాడు అన్నాడు రమాపతి. రమాపతికి విశాఖలో ఒక సినిమా హాలు ఉంది. మావాడు అంటే రమాపతి బిజినెస్ పార్ట్నర్. చేసేది లేక మర్నాడు చేయవలసిన వంటలకి కావలసినవన్నీ చూసుకోసాగింది అమ్మలో. తానొకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తాడు. మరొక్క రోజు కూడా ఎక్కువ ఉండడానికి సిద్ధపడిన రమాపతి కుటుంబం ఏకంగా మరొక 15-20 రోజులు ఉండిపోవలసి వచ్చింది. మరునాడు తన అన్నయ్య వస్తూ తెచ్చుకున్న పెద్ద 4 గిన్నెల క్యారేజీ నిండా పూరీలు, కూర, పులిహోర, దద్దోజనం అన్నీ సర్దింది అమ్మలు. పుల్లబూర్లు, బొబ్బట్లు కూడా విస్తరాకుల్లో కట్టింది. పొద్దున్నే జీపులో బయలుదేరిన రమాపతి కుటుంబం గంట తిరగకుండానే అదే జీపులో తిరిగి వచ్చేశారు. అదేమిటన్నయ్యా, ట్రైన్ బాగా లేట్ అయిందా
ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు రమాపతిని. లేట్ ఏమిటమ్మా, చాలా రైళ్ళు క్యాన్సిల్ అయిపోయాయి. తీరా ఎల్లందు స్టేషన్కి వెళ్ళేసరికి తెలిసింది ఎల్లందు నుండి డోర్నకల్ వెళ్ళవలసిన ట్రైను క్యాన్సిల్ అయిపోయిందని. పోనీ ఇక్కడి నుండి డోర్నకల్ జీప్లో వెళ్ళిపోదాం అనుకున్నా డోర్నకల్ నుండి విశాఖ వెళ్ళే ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోయిందని తెలిసింది అన్నారాయన. అప్పుడు రామం ఎల్లందు అన్న ఊర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎల్లందు నుండి ఏ ఊరు వెళ్ళాలన్నా ముందు డోర్నకల్ దాకా ఒక చిన్న ప్యాసింజర్లో వెళ్ళి డోర్నకల్లో మరో ట్రైన్ పట్టుకోవాలి. అదేమిటన్నయ్యా, ఇన్ని ట్రైన్లు ఎందుకు క్యాన్సిల్ అయిపోయాయి? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. ఆంధ్ర మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అల్లర్లు జరుగుతున్నాయి కదా. వైజాగ్ దగ్గర ఒక గూడ్స్ బండి తగలబెట్టేశారట. ఇంకా పట్టాల మీద అడ్డంగా కూర్చుని రైళ్లను ఆపుతున్నారట. రైల్ రోకో చేస్తున్నారట. ఇన్నాళ్ళు ఇది కేవలం కోస్తా జిల్లాలోనే జరిగింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా అల్లర్లు మొదలయ్యాయి అన్నాడు రమాపతి. అవునా, అంత ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయా? ఆందోళనగా అడిగింది అమ్మలు. అవునమ్మా, అమృతరావు నిరాహార దీక్ష మొదలెట్టాడట. ఇవాళ 4వ రోజో 5వ రోజో. ఆయన పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందట అన్నాడు రమాపతి. ఈ లోపల ఆఫీస్కు వెళ్ళిన రామం హడావిడిగా ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి రాగానే రమాపతి కుటుంబాన్ని చూసి, అమ్మయ్య బావగారు, మీరు వెళ్ళలేదు కదా, మంచి పని చేశారు. దారిలో చాలా అల్లర్లు జరుగుతున్నాయట. మీరు ట్రైన్ ఎక్కిపోయారేమోనని భయపడుతూ వచ్చాను అన్నాడు రమాపతితో. ఎలా వెళ్తాం బావా, మేము వెళ్ళవలసిన ట్రైన్లు క్యాన్సిల్ అయిపోతేను అన్నాడు రమాపతి. అవునా, ఆందోళన అంత తీవ్రంగా అయిపోయిందా అన్నాడు రామం. వాళ్ళిద్దరూ కాసేపు నిరాహార దీక్ష చేస్తున్న అమృతరావు గురించి మాట్లాడుకున్నారు. అమ్మలు అంతకు మునుపు రామం తెస్తున్న తెలుగు వార్తాపత్రికలో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న నినాదాలు చదివింది. ఒకరోజు ఎల్లందులో కూడా కొంతమంది విద్యార్థులు అలా అరుచుకుంటూ ఊరు మొత్తం ప్రదర్శనగా తిరగడం చూసింది. కానీ ఏకంగా రైలు బళ్లను సైతం ఆపేటంత తీవ్రంగా ఉందని అనుకోలేదు. అప్పుడు గుర్తొచ్చింది అమ్మలకి, మరొక 3 రోజుల తర్వాత నుండి రమేష్ వాళ్ళ దసరా సెలవులు మొదలవుతాయి. ఆ వేళ నుండి 3వ రోజు తమ డ్రైవర్ని కాజీపేట పంపి పిల్లలను ఇక్కడకు తోడుకొని తెమ్మందాం అనుకున్నారు. మరి ట్రైన్లు నడవకపోతే ఎలా వస్తారు? అసలు వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికైనా ట్రైన్లు ఉంటాయా? అమ్మలు రామం దగ్గరికి ఆందోళనగా వెళ్ళి అంది. ఏమండి, రైళ్ళన్నీ ఇలా ఆగిపోతే రమేష్ వాళ్ళని సెలవులకి ఎలా తీసుకొస్తామండి? నేను అదే ఆలోచిస్తున్నాను పిల్ల. ఇటు వైజాగ్ వైపు వెళ్ళే రైళ్లను క్యాన్సిల్ చేశారు, కానీ కాజీపేట వైపు వెళ్ళే ట్రైన్లని క్యాన్సిల్ చేయలేదనుకుంటా. చూద్దాం, ఇంకా 3 రోజుల సమయం ఉంది కదా. ఒకవేళ ట్రైన్లు నడవకపోతే మన జీపుని కాజీపేట పంపి పిల్లలను రప్పిద్దాం, సరేనా? నువ్వు అట్టే బెంగపడకు. ఆ రోజు మధ్యాహ్నం అమ్మలు వేరే వంట చేయలేదు. రమాపతి కుటుంబానికి రైల్లో తినడానికని చేసిన పదార్థాలు అన్నీ అందరూ తినేశారు. రమాపతి అన్నతోనూ వదినతోనూ ఏవో హాస్యాలు ఆడుతూ సరదాగా మాట్లాడుతున్నా అమ్మలు మనసులో ఒక మారుమూల అక్కడ దూరంగా కాజీపేటలో ఉన్న పిల్లల పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళనగా ఉంది. 2 రోజులు గడిచేసరికి రాష్ట్రంలో పరిస్థితి మరింత తీవ్రంగా తయారైంది. పిల్లలను సెలవులకు ఇంటికి ఎలా తీసుకురావాలో రామానికి తోచలేదు. బోర్డింగ్ అడ్రస్కి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇన్ఫార్మ్ అబౌట్ బాయ్స్ సేఫ్టీ అండ్ హాలిడేస్. పిల్లల క్షేమ సమాచారం ఇంకా పిల్లల సెలవుల గురించి తెలపండి అంటూ. కానీ ఆ టెలిగ్రామ్కి జవాబు రాలేదు. పిల్ల, బహుశా ఆ బోర్డింగ్ వాళ్ళకి మనలాగే చాలామంది టెలిగ్రాములు ఇచ్చి ఉంటారు. అందరికీ ఎంతకని జవాబులు ఇస్తారు? లేక టెలిగ్రాఫ్ సర్వీసులు కూడా అస్తవ్యస్తం అయ్యాయో ఏమో తెలియదు. అమ్మల కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి. దేవుడా, పిల్లలకి ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి అంటూ దేవుడి గదికి వెళ్ళి దండం పెట్టుకుంది. టెలిగ్రామ్కి జవాబు రాకపోయేసరికి ఆ రోజు రాత్రి రామం బోర్డింగ్ బ్రదర్కి ట్రంకాల్ బుక్ చేశాడు. చాలాసేపు ప్రయత్నం చేయగా ఆఖరికి రాత్రి 11 గంటల తర్వాత కనెక్షన్ దొరుకుతుందని, అప్పటిదాకా వేచి ఉండమని టెలిఫోన్ ఆపరేటర్ చెప్పింది. ఇంటిల్లిపాది రాత్రి భోజనాలు ముగించాక ఫోన్ చుట్టూ కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం పట్టుకొని.
కానీ ఎవరి దృష్టి పుస్తకం మీద లేదో. రాత్రి 12 గంటలకి ఫోన్ గణగణమంది. కూర్చున్న కుర్చీలోంచి ఒక్క ఉదుటన లేచి రామం రిసీవర్ అందుకున్నాడు. అమ్మలు కూడా లేచి రామం పక్కకు వెళ్ళి నిల్చుంది. అవతల ఫోన్ ఎత్తిన మనిషి బోర్డింగ్ ఇన్ఛార్జ్ బ్రదర్ కాదు, ఎవరో సహాయకుడు. బ్రదర్ అప్పుడు నిద్రపోతున్నారట. ఆ ఫోన్ ఎత్తిన మనిషిని పిల్లల క్షేమం గురించి అడిగాడు రామం. బోర్డింగ్లో పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు సార్. ఒకవేళ ట్రైన్లు నడిస్తే మా బ్రదరు పిల్లలను ఇళ్లకు పంపుతారు అనుకుంటా. ట్రైన్లు నడవకపోతే పిల్లలందరినీ బోర్డింగులోనే ఉంచుతారు. ఒకవేళ ట్రైన్లు నడవకపోతే మేము జీపులో వచ్చి పిల్లలను తీసుకెళ్ళవచ్చా? రామం అడిగాడు. అప్పట్లో ట్రంకాలంటే గట్టిగా దాదాపు 4 ఇళ్ల దాకా వినపడేటంత గట్టిగా మాట్లాడవలసి వచ్చేది. రామం ఎంత గట్టిగా అరుస్తూ మాట్లాడినా అవతల వ్యక్తికి సరిగ్గా వినపడినట్లు లేదు. అడిగిన ప్రశ్నే 4 సార్లు అడగవలసి వచ్చింది. మీరు ఏమడుగుతున్నారో అర్థం కావడం లేదండి. జీపుల్లోనూ కార్లలోనూ కూడా పంపడానికి మా బ్రదరు ఒప్పుకోడనుకుంటా. రోడ్డు ప్రయాణాలు కూడా ఇప్పుడు అంత సురక్షితంగా లేవు. దారిలో బోల్డు అల్లర్లు జరుగుతున్నాయి అన్నాడు అవతలి వ్యక్తి. మీ కనెక్షన్ సమయం అయిపోయింది అంటూ ఫోన్లో ఆపరేటర్ గొంతు వినిపించింది. కనెక్షన్ సమయాన్ని పొడిగించమని అడిగేలోపు కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ రోజు రాత్రల్లా అమ్మలకి నిద్ర పట్టలేదు. పోనీ సెలవులకి పిల్లలు రాకపోయినా పర్వాలేదు, బోర్డింగ్లోనే క్షేమంగా ఉంటే చాలు. కానీ అక్కడ అల్లర్లు ఎలా ఉన్నాయో. ఆఖరికి అమ్మలు రామం కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. సెలవులు మొదలయ్యే ముందు రోజు రామం రమాపతి డ్రైవర్ని తీసుకొని జీపులో కాజీపేట వెళ్తారు. అక్కడి నుండి పిల్లలు ముగ్గురిని జీపులో తీసుకొచ్చేస్తారు. ముగ్గురు ఉన్నారు కాబట్టి మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చినా పరిష్కరించడం కాస్త సులభం అవుతుంది. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరికీ కాస్త నిశ్చింతగా అనిపించింది. మర్నాడు తెల్లవారుజాము 4 గంటలకి రామం వాళ్ళు జీపులో కాజీపేట బయలుదేరారు. ఎల్లందు నుండి కాజీపేట జీపులో దాదాపు 6 గంటల ప్రయాణం. మధ్యాహ్నానికి అక్కడికి చేరుకొని వెంటనే పిల్లల్ని తీసుకొచ్చేస్తే రాత్రి అవ్వకముందే ఇంట్లో ఉంటారు. ప్రయాణం ఏ ఆటంకాలు లేకుండా కాజీపేట దాకా బాగానే సాగింది. ముగ్గురు బోర్డింగ్ బ్రదర్ని కూడా కలిశారు. పిల్లలను తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పారు. అరే, మీ పిల్లలను పొద్దున్న బయలుదేరే విజయవాడ ట్రైన్లో పంపించామండి. అదే ట్రైన్లో మరో 5-6 పిల్లలు కూడా వెళ్తున్నారు. డోర్నకల్లో దిగి అక్కడి నుండి ఎల్లందు వెళ్ళే ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోగలమని మీ పెద్దబ్బాయి చెప్పాడు. నిన్న సాయంత్రం మేము టెలిగ్రామ్ కూడా ఇచ్చాము, ఫలానా ట్రైన్లో వస్తున్నట్లు అన్నాడు బ్రదర్. రామం గుండె గుబేలుమంది. నిన్ననే టెలిగ్రామ్ ఇచ్చారంటే నిన్న రాత్రికే అందాలి, కానీ తాము బయలుదేరేదాకా అందలేదు. అంటే ఇవాళ తాము వచ్చాక టెలిగ్రామ్ అంది ఉంటుంది. ఎవరైనా స్టేషన్కు వెళ్ళారో లేదో. ఒకవేళ వెళ్ళకపోయినా వాళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్ళిపోగలరు. మామూలు పరిస్థితుల్లో అయితే అది అంత ఆందోళన పడవలసిన విషయం కాదు. కానీ ఇప్పుడు ఈ అల్లర్ల మధ్య ఇంటి వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలంటే ట్రంకాల్ బుక్ చేయాలి. బుక్ చేసిన ఎన్ని గంటలకు కనెక్షన్ దొరుకుతుందో తెలియదు. అంతకంటే జీపులో ఇంటికి వెళ్ళిపోవడమే నయం. ముగ్గురు జీపులో వెనక్కు బయలుదేరారు. పొద్దున్న రామం వాళ్ళు బయలుదేరిన 1 గంట తర్వాత టెలిగ్రామ్ వచ్చింది. పిల్లలు ఫలానా ట్రైన్లో ఫలానా తారీఖు నాడు వస్తున్నారు అని. అక్క, పోనీ నేను డోర్నకల్ స్టేషన్కి వెళ్ళి పిల్లలను దింపుకుందామన్నా డోర్నకల్ వెళ్ళే ట్రైన్ ఉందో లేదో తెలియదు. బావ ఉంటే జీపులో డోర్నకల్ వెళ్ళేవారేమో. ఇప్పుడు జీపు కూడా లేదు, బస్సులు నడవడం లేదు అన్నాడు గోపాలం ఆందోళనగా. అమ్మలకి కూడా బెంగగానే ఉంది. కానీ ఇంటి నిండా చుట్టాలు, కాళ్ళు చేతులు ఆడడం లేదు. అక్క, నువ్వేం బెంగపడకు. ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోతే మరొక గంటలో డోర్నకల్ నుండి వచ్చే ప్యాసింజర్ వస్తుంది. అప్పుడు నేను స్టేషన్కి వెళ్ళి పిల్లలను బస్సులో తీసుకొచ్చేస్తాను అన్నాడు గోపాలమే మళ్ళీ. అది కాదురా గోపాలం, డోర్నకల్ నుండి ఇక్కడికి నడిచే బండి నడుస్తుందో లేదో ఎలా తెలుస్తుందిరా? అమ్మలు బెంగగా అడిగింది. ఒక పని చేస్తాను, మనం స్టేషన్కి ఫోన్ చేసి ఆ విషయం కనుక్కోవచ్చు అన్నాడు గోపాలం. ఆ తర్వాత గోపాలం టెలిఫోన్ డైరీలో నంబర్ చూసి స్టేషన్కి ఫోన్ చేశాడు. 5-6 సార్లు ప్రయత్నించాక అప్పుడు అట్నుండి జవాబు వచ్చింది. డోర్నకల్ ఎల్లందుల మధ్య తిరిగే ప్యాసింజరు అప్పుడే 4-5 రోజుల నుండి నడవడం లేదని.
డోర్నకల్ స్టేషన్లో దిగిన పిల్లలు ఎల్లందు ఎలా వస్తారు? బస్సులు ఉన్నాయి కానీ అవి కూడా నడవడం లేదు. లోకల్ బస్సులు నడుస్తున్నాయి అంతే. అప్పటిదాకా ఇంట్లో చుట్టాలున్నారని ఏడుపు బిగబెట్టుకొని తిరుగుతూ పని చేసుకుంటున్న అమ్మలు ఇంకా దుఃఖాన్ని ఆపలేకపోయింది. గబగబా తమ గదిలోకి నడిచి మంచం మీద కూర్చొని కన్నీళ్లు కార్చసాగింది. అమ్మలుని ఆ స్థితిలో చూసిన రమాపతి భార్య అనసూయ అమ్మలు వెనకే వెళ్ళి ఆమె పక్క కూర్చొని దగ్గరకు తీసుకుంది. విజయ్ కూడా అనసూయతో పాటు వెళ్ళి అమ్మలు భుజం రాయసాగింది. అలా బెంగపడిపోకే అమ్మలు, పిల్లలు క్షేమంగా వస్తారు, చూస్తూ ఉండు, ఆ పైవాడు మనల్ని తప్పకుండా చూసుకుంటాడు అంది. ఏమిటో వదినా, ఆయన ఇంట్లో ఉన్న ఏదో ఒక సలహా చెప్పేవారేమో. అసలు జీపులో వెళ్ళిన వీళ్ళకి మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని భయంగా ఉంది అంది కళ్ళు తుడుచుకుంటూ. అనసూయ అమ్మలకి చాలాసేపు ధైర్యం చెప్పాక అమ్మలు కాస్త తేరుకుంది. అమ్మలకి తాగడానికి కాఫీ ఇచ్చి ఆ రోజు తానే వంట చేసింది అనసూయ. మధ్యాహ్నం 1 గంటకి పిల్లలకి గోపాలానికి భోజనం పెట్టిన తర్వాత తనకి అమ్మలకి వడ్డించింది అనసూయ. అప్పుడు గేటు మీద ఎవరో కొడుతున్న చప్పుడైంది. కంచెం ముందు నుండి ఒక్క ఉదుటున అమ్మలు లేచి వీధిలోకి నడిచింది. అక్కడ గేటు బయట నిల్చొని ఉన్నారు రమేషు, కామేషు, నరేషు. ముగ్గురి మొహాలు దుమ్ము మసి కలిసి నల్లగా అయి ఉన్నాయి. ముగ్గురి జుత్తులు పీచుల్లా రేగిపోయి ఉన్నాయి. రమేష్ చేతిలో ఒక ట్రంకు పెట్టె, కామేష్ చేతిలో ఒక బెడ్డింగు, నరేష్ చేతిలో ఒక చేతి సంచి ఉన్నాయి. కామేష్ చేతిలో ఉన్న బెడ్డింగులోంచి దుప్పట్లు బయటకు వేలాడుతున్నాయి. నరేష్ చేతిలోని సంచి ఒక తాడు తెగిపోవడంతో అది చంకలో పట్టుకొని ఉన్నాడు. ఒక చేత్తో గేటు పైన గొల్లెం తీయడం సాధ్యం కాక వాళ్ళు గేటు చప్పుడు చేశారన్నమాట. పిల్లలు ముగ్గురిని ఆ స్థితిలో చూసిన అందరికీ కళ్ళంట నీళ్లు తిరిగాయి. వాళ్ళు వచ్చేశారన్న ఆనందం ఒకవైపు, అలా దుమ్ము కొట్టుకున్న మొహాలతో విపరీతమైన అలసటతో ఉన్న వాళ్ళ మొహాలు చూస్తుంటే దుఃఖం ఒకవైపు. గోపాలం ఒక్క ఉదుటున పరిగెత్తి గేటు తీసి పిల్లల చేతుల్లోని సామాన్లు అందుకున్నాడు. ముగ్గురు పిల్లలు పరిగెత్తుకొని వచ్చేసి తల్లిని చుట్టుకుపోయారు. అమ్మలు విడవకుండా ముగ్గురి బుగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెట్టేసింది. అమ్మలు, నువ్వు పిల్లల స్నానాల సంగతి చూడవే, నేను ఈ లోపల మరి కొంచెం బియ్యం పడేసి ఇన్ని బంగాళాదుంపలు వేయించుతాను అంది అనసూయ. స్నానాలు చేసి అమ్మలు వడ్డించిన వేడివేడి అన్నం తిని అప్పుడు విషయాలు చెప్పారు పిల్లలు ముగ్గురు. కాజీపేట నుండి డోర్నకల్ వచ్చే ట్రైను తెల్లవారుజామున డోర్నకల్ స్టేషన్కి వస్తుంది. పొద్దున్న 7 గంటలకి డోర్నకల్ నుండి ఎల్లందు వెళ్ళే ప్యాసింజరు బయలుదేరుతుంది. వీళ్ళు ముగ్గురు మామూలుగా డోర్నకల్ స్టేషన్లో దిగి అక్కడ వెయిటింగ్ రూమ్లో బ్రష్ చేసుకుని స్టేషన్లో కాఫీ తాగి ఎల్లందు వెళ్ళే ప్యాసింజర్కి టికెట్ కొనడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళారట. ఆ ప్యాసింజర్ ట్రైను 4-5 రోజుల నుంచి నడవడం లేదని వాళ్ళు చెప్పారట. రమేష్ చెప్పడం మొదలెట్టాడు. పోనీ బస్సులో వద్దామని మేము బయట బస్టాండ్ దగ్గరికి వచ్చామమ్మా, బస్సులు కూడా నడవడం లేదన్నారు. ఏం చెయ్యాలో తోచలేదు. మళ్ళా స్టేషన్లోకి వచ్చాం. అప్పుడు ఎవరో చెప్పారు, ఇలా రైలు పెట్టాల వెంబడి వెళ్ళిపోతే ఎల్లందు స్టేషన్ వస్తుంది అని. ఎల్లందు స్టేషన్ పేరు సింగరేణి క్యాలరీస్. అప్పుడు ముగ్గురం 3 సామాన్లు పట్టుకుని రైలు పట్టాల వెంట నడవడం మొదలెట్టాం. వింటున్న అమ్మలు గుండె నీరైపోయింది. డోర్నకల్ నుంచి ఎల్లందుకి ట్రైన్లో రావడానికి 1 గంట పడుతుంది. మధ్యలో కారేపల్లి అన్న ఒక స్టేషన్ 10 నిమిషాలు ఆపుతాడు. ఎంత లేదన్నా 40 నిమిషాల ట్రైన్ ప్రయాణం. ముగ్గురు నడిచి వచ్చేశారు. మళ్ళా రమేష్ చెప్పడం మొదలెట్టాడు. అలా నడుస్తూ ఉంటే మా ముగ్గురికి బాగా దాహం వేసింది. దారిలో ఎక్కడా కుళాయిలు లేవు. ఒకచోట రైలు పట్టాలకి దూరంగా ఒక నూతిలో ఎవరో నీళ్లు తోడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని నీళ్ళు అడిగాము. వాళ్ళు మా దోసిట్లో నీళ్లు పోస్తే ముగ్గురం తాగాము. ఇంకొంత దూరం వెళ్ళేసరికి మా ముగ్గురికి బాగా ఆకలేసింది. బోర్డింగులో బయలుదేరేటప్పుడు బ్రదర్ మాకు డోర్నకల్ నుండి ఎల్లందు వెళ్ళడానికి సరిపడా డబ్బులు, ట్రైన్లో అవసరమైతే చిరుతిళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు. అందులో కొంత డబ్బు డోర్నకల్ స్టేషన్లో కాఫీలు తాగడానికే ఖర్చు అయిపోయింది. మేము డోర్నకల్ నుండి ట్రైన్ టికెట్లు కొనలేదు కాబట్టి ఆ డబ్బు మిగిలింది. అలా 1 గంటన్నర నడిచిన తర్వాత కారేపల్లి స్టేషను వచ్చింది.
అక్కడ స్టేషన్లో అరటిపళ్ళు అమ్ముతున్నారు. 6 అరటిపళ్ళు కొనుక్కొని ముగ్గురం 2 తిన్నాము. రమేష్ చెప్తుంటే అమ్మలకి కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది. రమేష్ చెప్పడం ఆపగానే నరేష్ అందుకున్నాడు. నాకైతే ఇంకా 2 అరటిపళ్ళు తినాలనిపించిందమ్మా. బోల్డ్ ఆకలి వేసింది. కానీ అన్నయ్య కొనలేదు. డబ్బులు ఉన్నాయి కూడాను అన్నాడు నరేషు బుంగమూతి పెట్టి. అది కాదమ్మా, ఒకవేళ మధ్యలో ఎక్కడైనా బస్సు కనపడితే ఎక్కడానికి డబ్బులు ఉండాలి కదా, అందుకే 6 అరటిపళ్ళే కొన్నాను అన్నాడు రమేషు. అమ్మలు ఈసారి కన్నీళ్ళు ఆపుకునే ప్రయత్నం చేయలేదు. రమేష్ మళ్ళా చెప్పసాగాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి కారేపల్లి బస్టాండ్కి వెళ్ళాం. అక్కడ ఒక బస్సు ఎల్లందు వైపు వెళ్ళడానికి రెడీగా ఉంది. ముగ్గురం గబుక్కున ఎక్కేశాం. బస్సువాడు ఎల్లందు బస్టాండ్లో కాక అక్కడెక్కడో దూరంగా ఆపేశాడు. అక్కడి నుండి మళ్ళా నడుచుకుంటూ వచ్చాం. పిచ్చి కన్నల్లారా అంది అమ్మలు ముగ్గురిని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ. రాత్రల్లా రైల్లో నిద్రలేదు. పొద్దున్న 2 గంటల పైన నడక. పిల్లలు ముగ్గురు అలసిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకి పడుకున్న వాళ్ళు మధ్యలో సగం నిద్రలోనే రాత్రి భోజనం చేసి మళ్ళా పడుకున్నారు. అప్పుడు పడుకున్న వాళ్ళు మర్నాడు పొద్దున కానీ లేవలేదు. రమాపతి వాళ్ళు వెళ్ళవలసిన ట్రైను మరో 15 రోజుల దాకా నడవలేదు. ఈ 15 రోజులు రమాపతి పని బజారుకు వెళ్ళి ఇంటిల్లి పాదికి పెద్ద బుట్ట నిండా సీతాఫలం పళ్ళు తేవడం, అమ్మలు చేత తనకు రకరకాల చిరుతిళ్ళు చేయించుకోవడం. అలాగని పని పూర్తిగా అమ్మల మీద అనసూయ మీద పని వదిలేసే రకం కాదు. తాను కూడా వంటింట్లోకి చొరబడి వీలైన సహాయం చేస్తూ ఉండేవాడు. పిల్లలు 4 రకరకాల ఆటలు ఆడేవారు. అప్పుడే రమాపతి కొడుకులు రమేష్ వాళ్ళకి కోతి కొమ్మచ్చి ఆడడం నేర్పారు. రమాపతి కూతురు రమణి విజయకి రోజుకొక సినిమా కథ యాక్షన్తో సహా చెప్తూ ఉండేది. అప్పుడు సావిత్రి ఇలా చేసింది, నాగేశ్వరరావు ఇలా చేశాడు అంటూ సినిమాలో పాత్రల పేర్లతో గాక అందులో నటించిన నటుల పేర్లతో చెప్తుంటే విజయ్కి కొత్తగా ఉండేది. ఆఖరికి అమృతరావు నిరాహార దీక్ష విరమించిన తర్వాత రాష్ట్రంలో అలజడులు సద్దుమణిగాయి. మళ్ళా అన్ని ట్రైన్లు నడవడం మొదలైంది. పిల్లల స్కూళ్ళు కూడా తెరిచారు. పిల్లలు కాజీపేటకి, రమాపతి కుటుంబం విశాఖపట్నానికి వెళ్ళిపోయారు. మరొక నెల రోజుల తర్వాత రామం ఇంటికి సంతోషంగా వచ్చాడు. పిల్లా, ఒక శుభవార్త అన్నాడు. ఏమిటండి, ప్రమోషన్ వచ్చిందా అడిగింది అమ్మలు. ప్రమోషన్ కాదు కానీ అలాంటిదే అన్నాడు రామం. ఏమిటండి అది అమ్మలు ఆత్రంగా అడిగింది. నన్ను మరో 3 ట్రైనింగ్కి యూకే పంపుతున్నారు. 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. బహుశా ఏప్రిల్ మే నెలల్లో పంపుతారేమో. అప్పుడైతే అక్కడ మంచు పడదు, బయట తిరగడానికి వీలుగా ఉంటుంది అన్నాడు. సింగరేణి కాలరీస్ వాళ్ళు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 4 ఆఫీసర్లని యూకే పంపుతుంటారు. బాధ్యతాయుతంగా పనిచేసే వారిని ఎన్నుకొని పంపుతుంటారు. యూకేలోని 4 దేశాల్లో ఉన్న బొగ్గు గనుల్లో చాలా అభివృద్ధి చెందిన పద్ధతులు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడ టెక్నాలజీ స్టడీ చేసి సింగరేణి క్యాలరీస్లో వాటిని ఉపయోగించవచ్చునో లేదో, ఒకవేళ ఉపయోగిస్తే ఏం చేయాలో వీటన్నింటితో ఒక నివేదిక తయారు చేసి కంపెనీకి ఇస్తారు. ఇలా యూకే ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్లకు త్వరలో ప్రమోషన్ దొరుకుతుంది. రామం తన విదేశీ ప్రయాణం విషయం చెప్పగానే అమ్మలు మనసు సంతోషంతో పొంగిపోయింది. అప్పుడే 2-3 ఏళ్ల నుండి రామం ఈ ట్రైనింగ్ గురించి ఎదురు చూస్తున్నాడు. మొదట అమ్మలు మనసులో సంతోషపడినా 3 నెలలు రామం ఉండడు అనేసరికి దిగులేసింది. అప్పుడు పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి కూడాను. ఇప్పుడు గోపాలం కూడా ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఎల్లందులోనే. అందువల్ల పర్వాలేదు. ఆ 3 నెలలు తాను 4 పిల్లలతో కాలక్షేపం చేయాలి. ఏమండి, యూకే అంటారు కదా, అది ఒక దేశమా అమ్మలు అడిగింది రామాన్ని. అవి 4 వేర్వేరు దేశాలు, కానీ కలిసి ఉంటాయి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ అన్న 4 దేశాలను కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. వీటిని యూకే అని ఎందుకంటారో తర్వాత వివరంగా చెప్తాలే అన్నాడు రామం.
ఏమిటో మీరు ఫారెన్ వెళ్తున్నారంటే సరదాగానూ ఉంది, ఒక్కర్తిను పిల్లలను పెట్టుకొని ఉండాలంటే బెంగగానూ ఉంది అంది అమ్మలు. ఇంకా 4-5 నెలల సమయం ఉంది కదా, బహుశా ఈలోపు మీ గోపాలం పెళ్ళైపోతే మీ మరదలు నీకు తోడుగా ఉంటుంది అన్నాడు రామం. గోపాలానికి అమ్మలు మామయ్య కూతురుతో పెళ్లికి మాటలు అప్పుడే నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. గోపాలం స్వరాజ్యం ఒకరికొకరు నచ్చారు. ఇంక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. రామం యూకే వెళ్ళడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అక్కడికి వెళ్లేందుకు తప్పనిసరిగా 2 సూట్లు కుట్టించుకోవాలి, టైలు కొనుక్కోవాలి, పాస్పోర్టు తీసుకోవాలి. అయితే వీటన్నింటికీ కంపెనీ వాళ్లే డబ్బు ఇస్తారు. ఒక్కొక్క సూట్ ఖరీదు విన్న అమ్మలు ముక్కు మీద వేలేసుకుంది. దాదాపు రామం 5 జతల బట్టల ఖరీదు అది. కంపెనీ డబ్బు అయినా సరే ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఈ బట్టలు కుట్టించుకోవడం ఇష్టం లేదు పిల్ల, కానీ కంపెనీ వాళ్ళు తప్పనిసరిగా కుట్టించుకోవాలని రూలు పెట్టారు. అక్కడి వాతావరణానికి ఆ బట్టలు తప్పనిసరి అట అన్నాడు రామం. మొట్టమొదటిసారి టక్ చేసిన పొడుగు చేతుల చొక్కాతో మెడలో టైతో రామం స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకున్నాడు. పాస్పోర్ట్ గురించి ఫోటో ప్రింట్లు ఇంటికి వచ్చిన నాడు ఇంటిల్లి పాది వాటిని చూసి మురిసిపోయారు. పాస్పోర్ట్కి అవసరమైనవి కాక మరో 3-4 ప్రింట్లు ఎక్కువ తీయించాడు రామం. అందులో ఒక ప్రింటుని ఫోటో ఆల్బంలో పెట్టేసింది విజయ. రామం విదేశాలకు వెళ్ళడానికి 2 నెలల ముందు గోపాలం పెళ్లి ముహూర్తం కుదిరింది. రామం విదేశం నుండి తిరిగి వచ్చేదాకా గోపాలం భార్య అమ్మలు దగ్గరే ఉండేటట్లు, రామం తిరిగి వచ్చాక గోపాలం తనకు కేటాయించిన కంపెనీ క్వార్టర్స్కి భార్యతో సహా వెళ్ళిపోయేటట్లు నిర్ణయం జరిగింది. గోపాలం స్వరాజ్యం మేనత్త మేనమామ పిల్లలు అవ్వడం వల్ల మగ పెళ్లివారు ఆడపెళ్లివారు అన్న తేడా లేకుండా పెళ్లి సరదాగా జరిగిపోయింది. స్వరాజ్యం మొదట అమ్మలు ఇంటికే కాపురానికి వచ్చింది. పెళ్ళయ్యాక తమింటికి వచ్చిన స్వరాజ్యం గోపాలాన్ని బావా బావా అని పిలుస్తుంటే విజయ్కి తమాషాగా అనిపించింది. ఇప్పటిదాకా తమ చుట్టాలలో అందరూ భర్తని ఏవండి అని పిలవడం చూసింది. కొందరైతే అసలు ఏ సంబోధన లేకుండా మాట్లాడడం చూసింది. కానీ ఈ పిలుపు కొత్తగా బాగుంది. మిగిలిన గదులతో సంబంధం లేకుండా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న గదిని గోపాలం దంపతులకు కేటాయించింది అమ్మలు. పిల్లలు వేసవి సెలవులకి వచ్చిన 10 రోజుల్లోనే రామం బయలుదేరి యూకే వెళ్ళిపోయాడు. ఇంట్లో ఇంతమంది ఉన్న రామం లేని లోటు అమ్మల్ని బాధించసాగింది. వెళ్తూ వెళ్తూ రామం కొన్ని ఎయిర్మెయిల్ కవర్లు కొని ఇచ్చాడు. తాము దేశంలో వివిధ పట్టణాల్లో కొన్నేసి రోజులు ఉంటామని, తాను 10 రోజులకు ఒక ఉత్తరం రాస్తానని, తాను రాసే ఉత్తరంలో తాను ఉన్న ప్రదేశం అడ్రస్సు రాస్తానని, తాను రాసిన అడ్రస్కే జవాబు రాయమని రామం చెప్పాడు. రామం యూకే వెళ్ళిన 10 రోజుల తర్వాత అక్కడి నుండి మొదటి ఉత్తరం వచ్చింది. ఒకే కవర్లో 3 ఉత్తరాలు పెట్టి పంపాడు రామం. ఒకటి అమ్మలకి, ఒకటి పిల్లలకి, ఒకటి గోపాలానికి. ఎవరి ఉత్తరాలు వాళ్ళు చదువుకొని మురిసిపోయారు. కవర్ మీద అక్కడి స్టాంపు అతికించి ఉంది. దాన్ని జాగ్రత్తగా ఊడదీసి రమేష్ దాచుకున్నాడు. మొదటి ఉత్తరం కాబట్టి ఎక్కువ విశేషాలు లేవు. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం అక్కడి వాతావరణం గురించి రామం రాసిన విషయం. ఇప్పుడు అక్కడ కూడా వేసవి కాలమే అయినా భారతదేశంలో చలికాలంలో ఉన్నట్లు ఉందని. అమ్మో, అక్కడ చలికాలంలో ఇంకెంత చల్లగా ఉంటుందో అనుకుంటూ ఆశ్చర్యపోయారు అందరూ. మన దేశంలో అయితే ప్రయాణాల్లో పరిచయమైన వాళ్ళు మీకు పెళ్ళయిందా, పిల్లలెందరూ, ఏం ఉద్యోగం చేస్తారు లాంటి మాటలు మాట్లాడతారు. ఇక్కడ అలా కాదు. ప్రయాణాల్లో కొత్తగా పరిచయమైన వాళ్ళు వాతావరణం గురించి తప్ప మరో మాట మాట్లాడరు అని కూడా రామం రాశాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.